హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం నాటుకోడి ఎగ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో, మీకు ఆ రెసిపీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. చూద్దురు రండి. నేనైతే ఎగ్ గ్రేవీ కోసం 2 ఆనియన్స్, 3 టమాటాలు, గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ముందుగా ఆనియన్ కట్ చేసుకునేసి, టమాటా కట్ చేసుకునేసి, చూసారు కదండి, ఇలాగా ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలండి. 2 చెంచాల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ఆయిల్లో వేపుకుందాం. ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇలాగా. అలాగే ఇప్పుడు ఇందులో నుంచి ఒక 10 నుంచి 20 దాకా కాజు యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి కాజు బాగుంటుందండి. ఇలా వేసుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా చక్కగా ఈ 2 కలిపి వేపుకోవాలండి. చూసారా, చక్కగా వేగిపోయేది ఆనియన్, టమాటా. ఇలాగా మగ్గిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఎగ్స్ పొట్టు ఉల్చి పక్కన పెట్టుకుందామండి. అన్నీ ఈ ఎగ్స్కి మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఇలా కుచ్చుకోవాలండి. అన్ని ఎగ్స్కి అలా అలా కుచ్చుకునేసి, ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేద్దాం. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఆయిల్ ఎగురు పైన పడుతుంది. వేసిన తర్వాత ఇలా ఇలా కలుపుకోవాలి. ఎగ్స్ గోల్డ్ కలర్లో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. 3 చెంచాల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రీన్ చిల్లీ, కొద్దిగా కస్తూరి మెంతి, ముందుగా రుబ్బు పెట్టుకున్న ఆనియన్, టమాటా, కాజు గ్రేవీ, ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందామండి. ఉప్పు దానికి సరిపడినంత వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్, కారపొడి 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఎగ్ మసాలా 2 టేబుల్ స్పూన్. బాగా మసాలాలన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా ఉడికిందండి. మసాలాలు పచ్చి వాసన పోయి శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. ఇందులో చక్కగా కలుపుకోవాలండి.
అలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక చక్కగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఫైనల్గా నాటుకోడి ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పట్టు పట్టాలండి దీన్ని. చూసారా చాలా చక్కగా కుదిరింది. ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి మీకు. ఈ ఎగ్గు మసాలాలో ఉడుకున్న వల్ల కూరకి చాలా పర్ఫెక్ట్ అయిన టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి.